అది ఎంత ప్రాబ్లమాటిక్ తెలుసా మీకు? ఇప్పుడు ఈ కంపెనీలో 2020లో యాండీ బెరెన్ అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు అండ్ హీ హాజ్ అ వెరీ గుడ్ ప్రొఫైల్. ఆయన వెనక చేసిన కంపెనీస్ చూసుకున్నా, ఆయన బ్యాక్గ్రౌండ్ చూసినా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈయన వస్తూ ఖాళీగా వచ్చాడా? ఈ లేడీ ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్ క్యాబర్ట్ అని ఈయన రికమెండ్ చేసి తీసుకొచ్చాడు 2024లో. బట్ ఇక్కడ బయట వాళ్ళు మనందరం చూసినప్పుడు కంగు తినే విషయం ఏంటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంటిమసీని చూసినా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసినా ఎన్నో సంవత్సరాల నుంచి రిలేషన్షిప్ లో ఉన్నట్టే ఉంది. అండ్ ఏదో ఫ్రెండ్లీగా చేసేసారనడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ ఆయన చేయి చాలా ఇంటిమేట్ లొకేషన్ లో వేసాడు ఆయన. బట్ వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారని మనకు అర్థమవుతుంది. కానీ మీరు ఒకసారి వీడియోని చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, ఆవిడ వెనక్కి తిరిగిన తర్వాత ఆవిడ పక్కన ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి కూడా ఈ కంపెనీలోనే పనిచేస్తుందని, ఇన్ఫాక్ట్ వాళ్ళు గ్రూప్ లో వెళ్ళారని, కంపెనీకి సంబంధించిన బిగ్ విగ్స్ ఎంప్లాయీస్ అందరూ కలిపి ఇంటర్నెట్ లో ఒక డిస్కషన్ నడుస్తుంది. ఒకవేళగానే అది నిజమైతే అది ఎంత ప్రాబ్లమాటిక్ తెలుసా మీకు? ఇప్పుడు హైరార్కీ ఎలా ఉంటుంది? ఫౌండర్స్, CEO వాళ్ళ కింద HR ఉంటుంది. ఈ లేడీ ఎవరైతే ఉన్నారో ఈవిని చీఫ్ పీపుల్ ఆఫీసర్ అని పిలుస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరికి సెపరేట్ గా పెళ్ళైందని కూడా అందరికీ తెలిసే ఉంటుంది. అయినప్పటికీ చీటింగ్ ని నార్మలైజ్ చేస్తూ ఉన్నట్టుగా ఉంది సంఘటన. ప్రతి ఎంప్లాయీకి మ్యాటర్ తెలుసు. మా ఆఫీస్ లో ఆయనే అర్జున్ రెడ్డి, ఈవిడే ప్రీతి అని చెప్పినట్టు